హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం వితౌట్ డ్రై ఫ్రూట్స్తో సేమియా కేసరి తయారు చేస్తున్నామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి. 4 టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నామండి కంటైనర్లో. ఇక నెక్స్ట్ సేమియాని అందులో ఫ్రై చేసామండి. ఈ విధంగా బ్రౌన్ కలర్గా ఫ్రై చేసామండి. అదే పాత్రలో 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నామండి. 1 కప్ సేమియా అండి, 2 కప్స్ వాటర్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కేసరి తయారు చేద్దామండి. వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్, అదేనండి ఆరెంజ్ కలర్ యాడ్ చేద్దామండి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ సేమియాని యాడ్ చేసేసామండి. ఒక 2 నిమిషాల్లో ఈ వాటర్తో మన సేమియా చక్కగా మెత్తగా కుక్ అవుతుందండి. ఇక ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేద్దామండి. 2 కప్స్ వాటర్, 1 కప్ సేమియా అండ్ 4 టీ స్పూన్ ఘీ అండి. ఇక 1 కప్పు షుగర్ యాడ్ చేసేద్దామండి. కొద్దిపాటి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. వితౌట్ డ్రై ఫ్రూట్స్తో అప్పటికప్పుడు మేము ఈ కేసరిని తయారు చేసామండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి ఇలాచీ పౌడర్ అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. తప్పకుండా తిలకించండి మా వీడియోస్ని. చూస్తున్నారు కదండి, 1 నిమిషంలో ఇక మన ఈ సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. కొద్దిగా పలచగా ఉంది, 1 నిమిషంలో ఇది సెట్ అయిపోతుందండి. మన కేసరి రెడీ అయిపోతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. టేస్టీ హెల్తీ ఈ కేసరిని మీరు తిలకించండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, మన కేసరి రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.